నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్, జనసేన పార్టీ నాయకులు నల్లం శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్తే నల్లం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. బాగున్నారా సార్? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. పవర్ 9 ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. పిలిచిన వెంటనే పవర్ 9 స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా పవర్ 9 ప్రేక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మిమ్మల్ని నల్లం శ్రీనివాస్ గారిని ప్రొడ్యూసర్ అనాలా లేకపోతే జనసేన పార్టీ నాయకులు అనాలా? నల్లం శ్రీనివాస్ అనాలి సార్. అదే ఉన్న పేరుని వదిలేసుకోలేం కదండి. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్ అన్నది నా ప్యాషన్ అండి. సినిమా అన్నది నా ప్యాషను. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి చేతుల మీదుగా నా బ్యానర్ ఓపెన్ అవ్వాలన్నది నాకు ఒక కళ. ఆ కళ నేను నెరవేర్చుకున్నాను. సో ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈ రెండోది అడిగారు జనసేన నాయకులు. జనసేన నాయకుల కిందకన్నా జన సైనికుడిగా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని నేను కోరుకుంటాను. అంటే ఇంకా సైనికుడే, నాయకుడు అవలా? నాయకుడు అవ్వాలి అంటే అండి పొలిటికల్గా చాలా విషయాలు ఉంటాయి. ముందు మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలండి. నాయకుడు అవ్వాలంటే డెఫినెట్గా అన్ని రకాలుగా మనం రెడీ అవ్వాలి. ఇప్పుడు మేము రెడీ అయ్యామండి. డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో నాయకుడు అవ్వాలని మేము కూడా అనుకుంటున్నాం, అవుతాం కూడా. అసలు ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు సార్? సినిమా ఇండస్ట్రీలోకి మీరు? సార్ బేసిక్గా మాది ప్రాపర్ వచ్చి కాకినాడ అండి. కాకినాడలో ఎక్కడ? కాకినాడ జగన్నాథపురం. పుట్టి పెరిగిందంతా అక్కడే, టౌన్లోనే అండి. ఓ లోకల్, కాకినాడ లోకల్ అండి, పక్కా లోకల్. సో నేను అక్కడే నా చదువు అది అయింది. తర్వాత డిప్లొమా చేశాను, డిప్లొమా మెకానికల్. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత కొన్ని కంపెనీల్లో జాబ్ చేయటం. జాబ్ అంత సాటిస్ఫైగా లేకపోవడం వల్ల నేనంటూ ఒక ఓన్గా ఇండస్ట్రీ పెట్టుకోవటం, స్మాల్ స్కేల్ యూనిట్. అది బాగా సక్సెస్ అవటం, అందులో వచ్చిన డబ్బులతో నా ప్యాషన్ తీర్చుకోవటం, అలాగా నా ప్రస్థానం జరిగిందండి. ఎన్ని సినిమాలు తీశారు సార్ మీరు? ఇది నేను ప్రొడ్యూసర్గా 2 సినిమాలు చేశానండి. పేర్లు? ఒకటి వచ్చి పోసాన్ జెంటిల్మ్యాన్, ఇంకోటి వచ్చి మాయమ్మాల. ఇవి 2 నా ఓన్గా చేసినాయి అండి, నా బ్యానర్లు ఉంటాయి. ఆ తర్వాత నేను కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన సినిమాలు ఒక 4-5 ఉండొచ్చు. ఓకే. సో ఇండస్ట్రీ అనేది ప్యాషన్ అండి, దట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్. చెప్పాను కదా, బేసిక్గా నేను మెకానికల్ ఇంజనీర్. సో ఇన్ఫ్రా సంబంధించిన ప్రాజెక్ట్స్ అవి డీల్ చేస్తుంటాం. రోడ్స్, రైల్వే వర్క్లు ఇలాంటివన్నీ మేము డీల్ చేస్తుంటాం. సో యాజ్ ఆఫ్ నో వీఆర్ ఇన్ ద సేమ్ బిజినెస్. పోసాని కృష్ణమురళి తోటి ఒక సినిమా తీశారు. నష్టపోయారా లేకపోతే లాభపడ్డారు సార్? ఇక్కడ నష్టపోయామనే కన్నా మోసపోయానని చెప్పడం చాలా బాగుంటుంది సార్. అవునా? ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసరు హిట్ సినిమా తీయాలనే ఒక ప్యాషన్ చూస్తాడు. అందులో నేను నాలాగా కొంత ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు డెఫినెట్గా మంచి సినిమా తీయాలి, 10 మందికి చూడాలి. పోసాని కృష్ణమురళి ఏంటంటే నేను అప్రోచ్ అయినప్పుడు తన విధానం వేరేగా ఉంది, అడ్వాన్స్ తీసుకున్న తర్వాత తన విధానం వేరేగా ఉంది. సో ఒక పరిధిలో ప్రొడ్యూసర్ అన్నవాడు జస్ట్ క్యాషియర్ అయిపోతాడండి. సో ఆ రకంగా నేను మోసపోయాను. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అండి. అందులో భాగంగానే రీసెంట్గా పోసాని కొంచెం ఎగస్ట్రాలు మాట్లాడితే వాడి బయోడేటా, జీవిత చరిత్ర, చేసిన లంగా పనులన్నీ రోడ్డు మీద పెట్టడం జరిగింది. బట్ అతని చేతిలో మోసపోయిన ప్రొడ్యూసర్లో నేను ఒకడిని అండి. అంటే ఎట్లా మోసపోవడం ఉంటే నాకు అర్థం కాలేదు. మీ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడా లేకపోతే కథ ఈ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్పి మోసం చేశాడా? నాకు ఒక కథ చెప్పాడండి, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఒక కథ చెప్పాడు. కథ నాకు చాలా బాగా నచ్చింది. దానికి ఒక బడ్జెట్ అనుకున్నాము. సో బడ్జెట్ ఏంటంటే నేను కొత్త అవటం వల్ల నేను ఇంత ప్యాకేజ్ ఇచ్చేద్దాము, అందులోనే మీరు చేయండి అని చెప్పాను. నాకు షూటింగ్ డేస్ ఒక 45 days చేస్తానని చెప్పి ప్యాడింగ్ అంతా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు. బట్ ఎప్పుడైతే మేము సెట్స్ మీదకి వెళ్ళామో తను షూటింగ్ డేస్ని తగ్గేయటం, అంటే 45 రోజుల్లో చేయాల్సిన సినిమాను 18 రోజుల్లో చేసి, అంటే అప్పట్లో ఇప్పుడున్న డిజిటల్ ఇవన్నీ కాదండి, రీల్స్తో చేయాలి, నెగిటివ్తో చేయాల్సిన సినిమా అన్నమాట. ఆ నెగిటివ్ని అది సేవ్ చేసుకుని అట్లాగా చాలా తక్కువగా, చీప్గా, క్వాలిటీ లేకుండా, కథను అనుకున్న విధంగా తీయకుండా, సరైన క్యాస్టింగ్ పెట్టకుండా, తన ఇష్టం వచ్చినట్టు అప్పుడే తను రాజకీయాల్లో ఓడిపోయి ఉండటం వల్ల
ఏదైతే రాజకీయాల్లో నష్టపోయాడని అనుకుంటున్నారో ఆ డబ్బుని నా దగ్గర రికవరీ చేయడం జరిగింది. చాలా పెద్ద అమౌంట్. అది ఏ ఇయర్? 2009 అండి. అప్పుడే ప్రజారాజ్యంలో పోటీ చేసి ఓడిపోయాడు చిలకలూరుపేట నుంచి. చిలకలూరుపేట అండి. సో కేవలం మెగా ఫ్యామిలీకి లాయల్గా ఉంటాడు అని మీరు సెలెక్ట్ చేసుకున్నాము. బట్ అది బౌన్స్ బ్యాక్ అయింది. చాలా ఫ్యూజ్ లాస్ వచ్చిందండి. మీరు అడగలేదా ఏంటి సార్ 45 days అని చెప్పేసి 15 daysలో ఎలా కంప్లీట్ అయింది సినిమాని? సార్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సినిమా అన్నది ఒక పరిధి వరకు ఉంటుందండి. పరిధి వరకే మాట్లాడాలి. పరిధి దాటి మాట్లాడారనుకోండి ఆ సినిమా మనం ఓన్గా కిల్ చేసుకున్నట్టు అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయిన తర్వాతే మాట్లాడాలి తప్ప అండర్ ప్రొడక్షన్లుగా మనం ఏమీ మాట్లాడాలి. నేనే కాదండి, ఈవెన్ దిల్ రాజు గారైనా లేదంటే అల్లు అరవింద్ గారైనా ఎవరైనా సరే, సురేష్ గారైనా వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరండి. వాళ్ళకి తెలుసు అన్నీ A to Z. ఆయనతో పాటు సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్గా నాకు తెలుస్తుంటాయి. కానీ ఆ టైంలో కనుక మాట్లాడితే సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడి అది అల్టిమేట్గా బిజినెస్ ఎఫెక్ట్ అవుద్ది. మన సినిమాని మనం కిల్ చేసుకోకూడదని చాలామంది 100% అండి ఎవరు మాట్లాడరు. సో ఆ రకంగా మోసపోవటం జరిగింది. మీరు మరి ఇండస్ట్రీ పెద్దల దగ్గరికి వెళ్ళి పోసాని గారు నన్ను ఈ మాటలు చెప్పి ఇలా నమ్మించి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించాడు, నేను దీనివల్ల నష్టపోయాను అని మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు ఇండస్ట్రీలో? సార్ అప్పుడు 2009లో ఇండస్ట్రీ పెద్దలు అంటే నాకు సి కళ్యాణ్ గారు నా గాడ్ ఫాదర్ అండి. ఆయన కొంచెం పర్సూ చేసి జరిగింది. కానీ బట్ ఇదేంటంటే ఒక కమిట్మెంట్తో నడుస్తున్న బిజినెస్లే అండి. వాడు సింపుల్గా నేను ఫస్ట్ కాపీ ఇచ్చాను, అయిపోయింది, దట్ షిట్ అని ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ రకంగా ఎస్కేప్ అయ్యాడు. బట్ తన మనసుకు తెలుసు నేను ఈ ప్రొడ్యూసర్ మోసం చేశాను అన్న విషయం వాడికి తెలుసండి. సో డెఫినెట్గా అది ఇంపాక్ట్ అయ్యింది. ఈరోజు రోడ్డు మీద ఉన్నాడండి వాడు. సో ఇవన్నీ చాలా దట్ ఈస్ ఒక చీకటి అధ్యాయం అండి సినిమా అన్నది. కానీ నాకు డౌట్ సార్, ఆ తర్వాత అతను మెగా కుటుంబం గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద పరుష పద్యాలను ఉపయోగించాడు. ఆ తరుణంలో మీరు బయటకు వచ్చి పోసాని కృష్ణమూర్తి ఇలాంటి వాడు ఇలా చేశాడని చెప్పడంతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. ఎవరు ఈ నల్లం శ్రీనివాసు, పోసానితో సినిమా తీశాడు, ప్రొడ్యూసర్, ఆయన జనసేన పార్టీ. అప్పుడు నాకు తెలిసి మీరు జాయిన్ అయ్యారు అప్పటికి? సార్ నేను 2008లోనే ప్రజారాజ్యంలో ట్రావెల్ అయిన వ్యక్తి సార్. ప్రజారాజ్యం ట్రావెల్ అయినప్పుడు ప్రజారాజ్యంలో కాకినాడకి చాలా బలంగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజారాజ్యం విలీనం అయిందో, సరే విలీనం అయినా సరే పొలిటికల్ మా ప్రొఫెషన్ కాదు కనుక మేము సపోర్టర్లుగానే ఉండటం వల్ల 2014లో మళ్ళా జనసేన పేరుతో రావటం, సరే ఒకసారి ఇబ్బంది పడ్డాము, ఫెయిల్ అయింది. ఈసారైనా కళ్యాణ్ గారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా రావటం జరిగిందండి. కేవలం కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీని ఇలాంటి వ్యక్తి సొసైటీకి కావాలని ఒకే ఉద్దేశంతో మేము ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. 2014లో ఏదైతే ఈస్ట్ గోదావరిలో కళ్యాణ్ గారి టూర్ వచ్చినప్పుడు ఉన్న 5-6 నేను ఒకడినండి. 5-6 ఉన్నారు, నేను ఒకడిని. ఇప్పుడు 2014 ఎలక్షన్స్ 2014 టీడీపీకి బీజేపీకి మద్దతు ఇచ్చి ఫస్ట్ వై శ్రీనివాస్ గారు రాజమండ్రి, అలాగే మధు వీరేష్ గారు, నేను, కత్తిపూడి బాబీ, రవడ్ నాగు, మురళీకృష్ణ అని వైసీపీలో ఉన్నారు ఆయన. ఇలాగా ఒక 5-6 ఉన్నామండి. అందులో నేను ఒకడిని. చాలా కష్టపడి పనిచేసామండి. బట్ ఏంటంటే మేము పనిచేసిన కళ్యాణ్ గారి కోసం పనిచేసాము. ఆయన ఒక పిలిపిచ్చారు, ఆ ప్రకారంగా చేసాము, వెళ్ళిపోయాం అంతే తప్ప రెగ్యులర్ పాలిటిక్స్ చేయాలని ఇదేం లేదండి. ఎప్పుడైతే కళ్యాణ్ గారు 2016 నుంచి యాక్టివ్ అయ్యారో ఆయనతో పాటు ఆ యాక్టివ్నెస్ మేము కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ప్రతి స్టేజ్లోని మేము ఆయనతో ప్రయాణించడం జరిగిందండి. గుర్తింపు అన్నది ఏ రోజు మేము కోరుకోలేదండి. పని చేసుకుని వెళ్ళటమే మాకు తెలుసు. సో ఆ గుర్తింపు అన్నది ఆటోమేటిక్గా వస్తుందని నమ్మాము. అందుకనే నమ్మాం కనుక ఈరోజు నేను మీ ముందు ఉండగలిగాను. సో మెగా కుటుంబానికి అత్యంత కుటుంబ అభిమానిగా వారితో ట్రావెల్ చేసి రాజకీయాల్లో వారు పట్టిన జెండా పట్టి, సో నాగబాబు గారితో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న నల్లం శ్రీనివాస్ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ఈరోజు లేడు అని నేనంట. ఏమంటారు సార్? ఆశించేవాడికి అయితే ఇది ఉంటుంది, మేము ఆశించలేదు కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు నేను మెగా ఫ్యామిలీతో ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది కూడా ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు తెలియాలి సార్. నేను ఒక మెగా అభిమాని అండి. చిన్నప్పటి నుంచి మెగా అభిమాని. నా కష్టంతో నేను ప్రొడ్యూసర్ అయ్యానండి. నేను ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని. ఒకరోజు సినిమా తీయాలని ప్యాషన్తో ఇదే విషయాన్ని గతంలో మా ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ కన్నబాబు గారిని అడిగితే,
నాకు ఇలాగ చిరంజీవి గారు అపాయింట్మెంట్ కావాలండి, మీరు కొంచెం సహాయం చేయండి అంటే ఆయన ఇమీడియట్గా చిరంజీవి గారు పిఏకి ఫోన్ చేసి నాకు అపాయింట్మెంట్ పెట్టడం జరిగింది. నేను నెక్స్ట్ 1 వీక్లో వెళ్ళి కలవటం జరిగింది. వెళ్ళిన రోజులు అప్పటికే ప్రజారాజ్యం ఓడిపోయి ఉంది. అన్నయ్య, నేను మీ అభిమాన్ని, మిమ్మల్ని స్ఫూర్తిగా నేను సినిమా తీయాలనుకుంటున్నాను, సో మీ ఆశీస్సులు నాకు కావాలి, నా సినిమా బ్యానర్ ఓపెనింగ్ మీ చేతుల మీద జరగాలి, అందుకు మీరు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఆయన ఓకే చేశారండి. ఎలాంటి సిచ్యువేషన్లో ఓకే చేశారంటే ప్రజారాజ్యం ఓడిపోయిందండి. అదే రోజు ఆయన ఫస్ట్ డే అసెంబ్లీకి వెళ్తున్నారు. నాది ఏదైతే క్లాప్ కొట్టాలో ఆ రోజు ఫస్ట్ నా సినిమా దగ్గరికి వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో క్లాప్ కొట్టి అప్పుడు అసెంబ్లీకి వెళ్ళారండి. ఏ సినిమా సార్ అది? పోసాన్ జెంటిల్మ్యాన్. ఓకే. సో అంత గౌరవం ఇచ్చి, అంటే ఏమీ తెలియని ఒక అభిమానికి ఎంత గౌరవం ఇచ్చారు. నా అభిమాని అడిగాడు, నేను చేయాలి చేశారండి. సో ఆ గ్రాటిట్యూడ్ నాలో ఉండిపోయింది సార్. చిన్నదా పెద్దదా, నా అభిమాని చిన్నోడా పెద్దదా లేదా అన్నది పక్కన పెట్టండి. ప్రొడ్యూసర్గా నేను సక్సెస్. ఒక సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ చేశాడంటే ఆ ప్రొడ్యూసర్ ఎప్పుడు సక్సెస్. అవును, రిలీజ్ అయిందని సక్సెస్ అండి. సో ఆ సక్సెస్లో చిరంజీవి గారు వచ్చి క్లాప్ కొట్టారు అడగగానే అనే ఆ గ్రాటిట్యూడ్ నాకు ఆ ఫ్యామిలీ మీద ఉండిపోవటం వల్ల ఆ ట్రావెల్ అలా నడిచిపోయింది సార్. అదే గ్రాటిట్యూడ్ ఈ రోజుకి ఉంటుంది, రేపు నేను చచ్చిపోయే వరకు ఆ ఫ్యామిలీ మీద అభిమానం అలాగే ఉంటుందండి. ఎక్కడ మార్పు ఉండదు, ఎక్కడ 1 ఇంచ్ కూడా తగ్గదండి. అని చిరంజీవి గారి మీద అభిమానంతో వాళ్ళ సోదరులు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి వెంట నడుస్తున్నారా సార్? చిరంజీవి గారు, నాగబాబు అన్నయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవి అక్క, అందరూ ఆ ఫ్యామిలీ అంటే ఒక రెస్పెక్ట్ అండి, ఒక గౌరవం. ఎంతే కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ అండి. అలాంటి ఫ్యామిలీతో నాకంటూ ఒక చిన్న గీతలు ఒక లైన్ ఇచ్చారంటే అది నా అదృష్టంగా భావించానండి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ అండి. అలాంటి ఫ్యామిలీతో ట్రావెల్ అన్నది ఎక్కడో ఏదో అదృష్టం చేసుకుని ఉంటానండి అంతే, సినిమా రూపంలో. నాగబాబు గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉంది సార్? సార్ నాగబాబు గారు మీకు తెలుసున్న నాగబాబు గారు వేరండి, మేము చూసిన నాగబాబు గారు వేరే. చాలా అగ్రెసివ్గా ఉంటారు నాగబాబు గారు, చాలా జోయల్గా ఉంటారండి. ఆయనతో సపోజ్ ఒక 1 అవర్ కూర్చుంటే 55 మినిట్స్ మనిషి ఎలా ఎదగాలి, ఏ రకంగా మనిషి బిహేవ్ చేయాలి, ఒక వ్యక్తి సొసైటీకి ఎంత బాధ్యతగా ఉండాలి, ఒక వ్యక్తి సొసైటీకి ఏ రకంగా ఉపయోగపడాలి. మీరు ఎప్పుడైనా ఆయన ఫోన్ స్టేటస్లు అవి చూస్తుంటే రోజుకి ఒక్కటైనా ఆ మోటివేషన్స్ ఉంటాయండి. కనిపించిన నాగబాబు గారు వేరండి, కనిపించిన నాగబాబు గారు వేరు. ఆయన ఎంతోమందికి జబర్దస్త్ ఆర్టిస్టులకు కానీ, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది చిన్న ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ సహాయం చేసిన విధానాలు ఇప్పుడు బయటకు చెప్పడం తెలియదు సార్. ఆయనకే కదండి, ఆ ఫ్యామిలీలో ఎవరికి హెల్ప్ చేయడమే తప్ప దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదండి. అందువల్లే నాగబాబు గారిని చాలామంది ఒక యాంగిల్లోనే చూస్తారు. అంతెందుకు సార్, రీసెంట్గా మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ చాలామంది మాకు రోడ్లు వేయండి అంటారు, లేదంటే మా హెల్త్ బాగాలేదని. అవన్నీ నాగబాబు గారు చూసి ప్రతిదీ కళ్యాణ్ గారే చెయ్యాలా, మనం చేయకూడదా, మనకు ఆ బాధ్యత ఉంది కదా అని చెప్పి ఆయన పర్స్యూ చేస్తారు. ఆయన్ని ఇన్స్పిరేషన్ చూసి ఈ మధ్య మేము మొదలెట్టాం సార్, ప్రతిదీ నాగబాబు అన్నయ్య గారే చేయాలా, కళ్యాణ్ గారే చేయాలా, మనం కూడా చేయొచ్చు అని చెప్పి మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అంత విధంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయండి ఆయన విధానాలు కానీ, చేతలు కానీ, మాటలు కానీ. ఇట్స్ ఏ ఆయనతో ట్రావెల్ చాలా చాలా హ్యాపీగా, కంఫర్ట్గా ఉంటుంది సార్. కానీ కోపం వస్తే వెంటనే కక్కేస్తారు కదా నాగబాబు గారు? సార్ కోపం అన్నది ఆయనకి, అదే చెప్తున్నాను కదా సార్, చాలామంది ఏమనుకుంటారంటే ఆయన వెంటనే కక్కేస్తారు. ఆయన ఒక మాట చెప్పారంటే డెఫినెట్గా అది చాలా ఆలోచించే మాట్లాడతారండి, అంతే తప్ప ఆ స్పాంటేనియస్గా తిట్టాలని తప్పుని ఎంకరేజ్ చేయడు సార్. తప్పుని తప్పు అని మొహం మీదే చెప్పేస్తారు, మనసులో పెట్టుకుని పైకి ఒకలా నటించడం ఆయనకు రాదండి. తప్పు ఏమన్నా జరిగితే ఎస్ నువ్వు తప్పు చేసావు, అక్కడ చుట్టూ 10 మంది ఉన్నా పట్టించుకోరండి, తప్పని చెప్పేస్తారు. ఎందుకు చెప్తారు అంటే అది నిజంగా తప్పు జరిగి ఉంటేనే అంత క్లియర్ అనాలిసిస్ చేసి ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత ఆ మాటలు మాట్లాడతారు తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఒకరి మీద ఇదేయటం అట్లాంటివి ఉండవు సార్. అందుకనే నాగబాబు గారి దగ్గర చాలా తక్కువ మంది అప్రోచ్ అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మీరన్న అభిప్రాయంలోనే చాలామంది ఉంటారు, చాలా రాంగ్ సార్.
ఆయన అంత గొప్ప హ్యూమన్ బీయింగ్ నేనైతే చూడలేదండి. చాలా మంచి హ్యూమన్ బీయింగ్. చిరంజీవి గారు కావచ్చు, లేదంటే నాగబాబు గారు, ముగ్గురే అండి. ఎవరు ఏ విధంలోనే తీసిపోరండి. వాళ్ళ సహాయం అడగలేదంటే మన పాపమే అండి, అంతే తప్ప మన దురదృష్టం కొద్దీ ఆయన సహాయం అడగలేదంతే. అడిగినోడు అదృష్టవంతుడండి. నల్లం శ్రీనివాస్ గారు, మెగా కుటుంబంతో ఇంత అనుబంధం ఉండి, పరిచయాలు ఉండి, వారి మనిషిగా ముద్రపడి, జనసేన పార్టీలో కీలకంగా ఉండి, ఎందుకు నామినేటెడ్ పదవిలో కూర్చోలేకపోయారు? సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నేను కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తినండి. నిజంగా నాకు నామినేటెడ్ పదవి అంటూ తీసుకుంటే కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా నేను అడుగుతానండి. ఇప్పుడు ఏంటంటే నేను నామినేటెడ్ పదవి కన్నా నా వల్ల పార్టీకి అన్న మంచి జరిగితే బాగుందన్న ఉద్దేశంతో నేను కేవలం పార్టీకి సేవ చేస్తానని మాత్రమే చెప్పడం జరిగింది సార్. సో అందులో కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పార్టీ ఎంత ఎదిగితే మనకు కూడా అన్ని అవకాశాలు వస్తాయనే ఒక ఉద్దేశంతో నేను పనిచేయడం జరుగుతుంది సార్. నామినేటెడ్ పదవి అన్నది ఆశ లేదా మీకు? అసలు ఆలోచన లేదు సార్. ఆశ సంగతి పక్కన పెట్టిన, ఆలోచన లేనప్పుడు ఇంకా ఆశ ఎక్కడ ఉంటుందండి? ఓన్లీ పని చేయాలి, సైనికుడిగా అంతే. పార్టీకి పని చేయాలండి, అంతే. పార్టీకి పని చేయాలి. అలాగైనా అని ఎన్నాళ్ళు పని చేస్తారు నాయకుడు అవ్వాలి. మీరు కూడా ఏదైనా పదవిలో కూర్చుంటే 10 మందికి, మీ కార్యకర్తలకి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది. సార్, మంచి క్వశ్చన్ అడిగారు. పదవి అన్న దానికోసమే ఇక్కడ 2 రకాలమైన నాయకులు ఉంటారు సార్. ఒకటి ఫ్రంట్ ఫేస్ నాయకులు, కొంచెం బ్యాక్గ్రౌండ్లో చేసే వర్క్లో ఉండే నాయకులండి. నేను రెండోది సెలెక్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ ఫేస్ ఉన్నప్పుడు మనకంటూ కొన్ని ఆర్థిక వనరులు కావాలి. మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఉన్నాయన్నీ ఆర్పేసుకొని రోడ్డు మీదకి వచ్చే కన్నా బ్యాక్ ఎండ్లో వర్క్ చేసి కొంచెం పార్టీకి బలంగా పనిచేసే వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పార్టీ బలోపేతానికి పనిచేయాలని నేను. ఇందులో నాకు ఆర్థిక వనరులు లిమిటెడ్ అండి. నా వరకు నేను ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఆ ఉద్దేశంతో నేను పార్టీకి పనిచేయాలి. ఆ రకంగా నేను పనిచేయటం జరిగిందండి. అందులో భాగంగానే సోషల్ జస్టిస్లో వర్క్ చేశానండి. మా గురువుగారు శ్రీ శివశంకర్ గారి ఆధ్వర్యంలో రన్ అయింది. స్టేట్లో 3 సార్లు స్టేట్ అంతా తిరగడం జరిగింది. ఆ రిపోర్ట్ కళ్యాణ్ గారు సబ్మిట్ చేయటం, కళ్యాణ్ గారు కూడా ఆ రిపోర్ట్ చూసి చాలా బాగా చేశారని చెప్పడం, అధినేత మన్నలు కూడా మేము పొందామండి. అదే రకంగా కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేయడంతో పాటు నాగబాబు గారు కొన్ని, అంటే చాలామందికి తెలియని ఏంటంటే నాగబాబు గారు వచ్చారు వెళ్ళారు, నా కళ్యాణ్ గారు బ్రదర్గానే చాలామందికి తెలుసండి. కానీ పార్టీకి 2015 నుంచి చాలా బలంగా పనిచేశారండి. ముఖ్యంగా 2020 తర్వాత నాగబాబు గారు పార్టీకి ఏ రకంగా ముందుకెళ్లాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు, ఎవరైతే 2009లో పీఆర్పీకి బలంగా పనిచేసి స్తబ్దతగా ఉన్నారో స్టేట్ లెవెల్లో ఐడెంటిఫై చేసి సుమారు 500 మందిని నాగబాబు గారు 1-to-1 కూర్చోబెట్టి మాట్లాడారండి. ఓకే. సో అలాంటి కార్యక్రమం చేయటం, అలాగే నాగబాబు గారు కొన్ని జిల్లాలకు వెళ్ళినప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని కలటం, ఆ కలిసే విధానంలో నా వంతు పాత్రగా నేను కొంతమందిని గ్యాదర్ చేసి నాగబాబు గారి దగ్గర తీసుకెళ్ళటం, అలాగే పార్టీకి అప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉంటే ఎవరైనా పెద్దలు పార్టీకి ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి పార్టీకి అన్నయ్య దగ్గర తీసుకెళ్ళి, ఎందుకంటే నాకు ఈజీ యాక్సెస్ ఉండేదండి అన్నయ్య దగ్గర. నాగబాబు గారి చాలా ఈజీ. ఏమైనా పిలుస్తారు నాగబాబు గారు మీరు? అన్నయ్య అండి. అన్నయ్య అంటారా? ఆ పిలుపులోనే నాకు ఆనందం ఉంటుందండి. ఆ పిలుపులోనే ఆనందం ఉంటుంది. సో అదే అన్నయ్య, అంతే అండి. ఇట్స్ ఎమోషనల్ కనెక్టెడ్ అండి ఆయన. అవునులే. సో అన్నయ్య ఇది ఉందంటే, మేమేమన్నా తప్పులు చేసినా ఒకవేళ మమ్మల్ని సరిదిద్దేవారు. ఒకప్పుడు భయం ఉండేది, అమ్మో అన్నయ్యకి తెలిస్తే తిడతారు. ఇప్పుడు ఏ భయాలు ఏం లేవండి. డైరెక్ట్గా తిట్టినా నా సొంతాన్ని తిడితే నేను వదిలేసుకుంటాను, అంతేగా. ఆ తిట్టిన అలా దులిపేసుకుని మమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా నాగబాబు గారు నువ్వు ఏదన్నా పదవి తీసుకో అని? సార్, ఆయనకి ఎప్పుడు ఏం చేయాలన్నది ఒక క్లారిటీ ఉంది సార్. ఓకే, ఇంకా టైం ఉందిగా 3 ఏళ్ళు. ఆయన క్లారిటీ ఉంది. మేము ఆయనతో ప్రయాణిస్తున్నప్పుడు మేమేటన్నది ఆయన కూడా ఒక క్లారిటీ ఉందండి. నేను ఎక్కడ ఉపయోగపడతానన్నది ఆయనకు బాగా తెలుసండి. సో అందులోనే అకామిడేట్ చేయాలనుకుంటారు తప్ప
నాకు ఇష్టం లేని దాంట్లో ఇప్పుడు నామినేటెడ్ ఏదో నామకే వాస్తు పెట్టాలనుకోరైతే అసలు ఆయన ఆ ఉద్దేశం ఉండదు సార్. సో ఆయనకు ఒక వ్యూ ఉంటుంది, సో వీళ్ళు ఇక్కడ ఫిట్ అవుతారు అని. ఆయనకంటూ ఒక విజను, ఏ వ్యక్తి ఎక్కడ పని చేయగలడు ఏంటన్నది ఒక జడ్జిమెంట్ అన్నీ ఉంటాయండి. సో అందులో టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అకామిడేట్ అవుతామని నమ్మకం అయితే ఉందండి. మోరెవర్ నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి కదండి. పార్టీకి పని చేయాలన్నప్పుడు ఫ్రంట్ ఎండ్లోకి రావాలంటే కొంచెం ఉండాలి. సో ఇప్పుడు మేము ఫ్రంట్ ఎండ్లోకి రావాలనుకుంటున్నాం కనుక డెఫినెట్గా మాకంటూ అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. మీ కాకినాడ కదా సార్? అవునండి. కాకినాడ మొత్తం కూడా జనసేన పార్టీ ఆధిపత్యమే నడుస్తుంది కూటమిలో కూడా. ఎందుకంటే మీ అధినేత కాకినాడ పార్లమెంటు కింద పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించటం, కాకినాడ ఎంపీ కూడా మీ పార్టీ నుంచే ఉదయ్ శ్రీనివాస్ ఉంటాం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఉంటాం. సో అదేవిధంగా అక్కడ తుమ్మల బాబు గారు, ఆయన డీసీబీసీ చైర్మన్గా గతంలో కూడా చైర్మన్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక కూడా అర్బన్ డెవలప్మెంట్, అది మీ పార్టీయే. సో మొత్తం జనసేన ఆధిపత్యమే నడుస్తుంది. సో కాబట్టి మీ పెత్తనం సాగుతుందా బాగానే? సార్ ఇక్కడ పెత్తనం అనే కన్నా కూటమి ధర్మం పాటిస్తూ మేము ముందుకు వెళ్తున్నామండి. మేము ప్రజలకు ఏది కావాలో, ఏదైనా సమస్య వచ్చినా లేదంటే ప్రజలైనా ఇబ్బంది ఉన్నా మా పరిధిలో మేము మా యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్ళటం, మా నాయకుల దృష్టిలో కాని అంశం ఏమన్నా ఉంటే కనుక టీడీపీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళటం, సమస్యని పరిష్కరించడం కోసం మా వంతు ప్రయత్నం అప్పుడే కదండి ఎప్పుడూ జరుగుద్ది. ఆ రకంగా మేము కలిసి వెళ్తున్నాం తప్ప ఆధిపత్యము ఇలాంటి అలా అయితే మిగతా చోట్ల వేరే లో ఉన్నది అది ఉంటుంది కదండి, అట్లానే ఏం లేదండి. మా అధినేత మాకు ఏం చెప్పారు, కూటమి ధర్మాన్ని పాటించమన్నారు. ఆ ధర్మం ప్రకారంగా మేము వెళ్ళిపోతున్నామండి. ఇందులో లాభము నష్టాలు అన్నది ఇట్ ఈస్ నాట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అండి, ఇట్స్ ఏ పాలిటిక్స్. పాలిటిక్స్ అన్నది అల్టిమేట్గా జనాలకి ఏది కావాలి, ప్రజలకి ఏది మంచి జరుగుద్ది దాని మీద వెళ్ళాలి తప్ప మనకున్న డైనమిక్స్ని లేదంటే ఈ మ్యాట్రిక్స్ని అన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. ఇప్పుడు కమిటీలు వేస్తున్నామని ఒక మెసేజ్ పాస్ చేసింది జనసేన అధిష్టానం. తమిళనాడులో సినీ నటుడు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ విజయంతో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలో ఒక కుదుపు వచ్చింది, ఒక చలనం వచ్చింది అనేటువంటి చర్చ నడుస్తుంది. మొన్న మీరు చూస్తే ఒక ఇంటర్వ్యూలో రోజా గారు చేసిన కొన్ని కామెంట్స్ మీద కూడా డిస్కషన్ నడుస్తుంది. మీ జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున ఆవిడ కూడా తిడతామన్నారు. అసలు ఏంటంటే విజయ్ గెలుపు ప్రభావం జనసేన మీద ఎంత ఉంది శ్రీనివాస్ గారు? సార్ చాలా మంచి క్వశ్చన్ అండి. విజయ్ గారి గెలుపు కళ్యాణ్ గారి మీద ఆ కంపారిజన్ అన్నదే చాలా తప్పు సార్. ఎందుకంటే విజయ్ గారు వచ్చి 2 years అయిందండి. సో అక్కడున్న రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు వేరు సార్. ఇక్కడున్న సామాజిక పరిస్థితులు వేరు. పవన్ కళ్యాణ్ గారు 2014లో పిఆర్పి అనే ఒక మైనస్ సార్. ఎందుకంటే సుమారు 100 సీట్లను సామాజికంగా బీసీలకు ఇచ్చినా తట్టుకోలేక, ఈ కుట్రలు తట్టుకోలేక సో కాంగ్రెస్లో కలిపేశారు అని కొంతమంది, అమ్మేశారని కొంతమంది, ఇలా విపరీతమైన విచిత్రమైన రూమర్స్తో మీడియా యొక్క ప్రోపగండాస్తో మైనస్తో వచ్చిన పార్టీ సార్ జనసేన. ఆ మైనస్ని ఈరోజు పాజిటివ్గా మలుచుకొని తన యొక్క శక్తి సామర్థ్యాలతో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళి నేను క్యాపబుల్ అన్ని రకాలుగా అని చెప్పి ఎవరైతే తన నమ్ముకున్నారో, తన నమ్ముకున్న వర్గానికి కానీ నమ్ముకున్న నాయకులకు కానీ తల ఎత్తుకునేలా చేశారు సార్ కళ్యాణ్ గారు. అక్కడ విజయ్ గారు వాళ్ళకున్న సామాజిక పరిస్థితులను బట్టి, సో అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన విన్ అవ్వటం జరిగింది. సో దీన్ని కంపేర్ చేయటం అన్నది చాలా కరెక్ట్ కాదని. ఇక్కడ నల్లం శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేయకపోకుండా టీడీపీకి మద్దతు ఇవ్వటం అనే దాన్ని ఒక తప్పుగా చూస్తున్నారు చాలామంది విశ్లేషకులు. 2019లో పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఎలక్షన్ చేయలేదు, వైసీపీని టార్గెట్ చేశాడు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని. అధికారంలో టీడీపీని టార్గెట్ చేయకపోవడం వల్ల ఓడిపోయారని. 2024 వచ్చేసరికి 21 సీట్లుగా పరిమితమయ్యారని. కానీ విజయ్ మాత్రం సంవత్సరంన్నరలోనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. సో కాబట్టి విజయం చూసి పవన్ కళ్యాణ్ గారు చాలా నేర్చుకోవాలనే చర్చ ఆంధ్రప్రదేశ్లో చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు.
సార్, ఏ రాజకీయ పార్టీ అయినా అధినేత తీసుకున్న నిర్ణయమే అంతిమం సార్. మనకి వ్యక్తిగత అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నా అవన్నీ పక్కన పెట్టాలి సార్. ఎందుకంటే అధినేత యొక్క సిద్ధాంతాలు, భావజాలం నచ్చి మనం జాయిన్ అవుతున్నప్పుడు అధినేత తీసుకునే నిర్ణయాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది సార్. 2014లో ఒక బలమైన అనుభవమైన చంద్రబాబు నాయుడు గారు కావాలని అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. కళ్యాణ్ గారు తన స్వార్థం కన్నా ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళ శ్రేయస్సుకే పెద్దపీట వేస్తారని నిదర్శనం. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మాకేమిస్తారు, మాకు ఎన్ని మినిస్టర్లు ఇస్తారు, మాకు ఏ పదవి ఇస్తారు అని అడుగుతారే తప్ప, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మాకు ఏమీ వద్దు, ప్రజా సంక్షేమమే ముఖ్యమని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారండి. దయచేసి గమనించండి సార్. అలాంటి వ్యక్తి 19లో సింగిల్గా పోటీ చేశారండి. వివిధ కారణాల చేత, కారణాలు ఏవైనా కావచ్చు. పోటీ చేసినప్పుడు అన్ని రకాలుగా అంటే జీరో పాలిటిక్స్ ఏదైతే ఆయన నమ్ముకున్నారో ఆ బేస్ చేసుకుని ఈరోజు మీరు అన్నట్టు కార్ డ్రైవర్కి సీట్ ఇచ్చారు. మరి కళ్యాణ్ గారు కూడా ఇచ్చారండి, ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుక్కి ఆర్టీసీ ఇచ్చారు కదండి. సో కళ్యాణ్ ఏదైతే విజయ్ గారు చేశారో అవన్నీ 2019లో కళ్యాణ్ గారు కూడా చేశారండి. ఇప్పుడు మాట్లాడుతున్న కుహు మేధావులందరూ అప్పుడు ఏ రకంగా రియాక్ట్ అయ్యారన్నది తెలుసండి. ఆ రోజు కూడా కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారండి, నేను కులం మద్దతు ఏ రోజు అడగలేదని. సో ఏదైతే విజయ్ గారు చేశారో ఆ విషయాలన్నీ కళ్యాణ్ గారు 2019లో చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక సీట్ రావటం జరిగింది, ఆయన 2 చోట్ల ఓడిపోయారు. అయినా సరే నిలబడి తన యొక్క వ్యూహాలతో 2024లో 100% స్ట్రైక్ రేటు సాధించి సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా నిలిచారండి. ఇన్ ఫ్యూచర్లో ఏదైనా కావచ్చు. అవచ్చా ఫ్యూచర్లో సీఎం? డెఫినెట్గా నా అధినేత సీఎం అవ్వాలని నేను కోరుకుంటాను సార్. అందులో తప్పే ఉంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? నా అధినేత, నా పార్టీ అధినేత సీఎం అవ్వాలని నేను కోరుకుంటాను. అది కూటమిలో అవుతారా, ఇండివిజువల్గా అవుతారా అన్నది మా అధినేత నిర్ణయం. అధినేత ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నారు. కానీ మాకంటూ సొంత అభిప్రాయం మాత్రం ఆయన ఏ రోజైనా సీఎంగా చూడాలని మా చిరకాల కళ. ఆ కళను నెరవేర్చడం కోసమే మేము పాలిటిక్స్కి వచ్చామండి. మాకేం పాలిటిక్స్ అన్నది మా పుట్టు పూర్వతరాల నుంచి లేదంటే మా తాత ముత్తాల నుంచి వచ్చింది కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని చూసే మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఆయన సీఎం అవ్వాలన్నదే మా అంతిమ లక్ష్యం సార్. మీ అభిమాన అన్నయ్య నాగబాబు గారికి క్యాబినెట్లో స్థానం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా లెటర్ రిలీజ్ చేసి 7.5 కాలం గడిచిపోయింది. ఇంతవరకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. నాగబాబు గారు ఎమ్మెల్సీ కూడా సంవత్సరం దాటిపోయింది. సో మీ అన్నయ్యని మంత్రిగా చూడాలని లేదా మీకు? సార్, వ్యక్తిగతంగా నా అన్నయ్యనే కాదు సార్, మా పార్టీలో ఏ నాయకుడినైనా ఉన్నత స్థాయిలో చూడాలని మేము కోరుకుంటాం సార్. కాకపోతే పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ అవసరాలు, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఈ క్యాలిక్యులేషన్స్ మధ్య అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము హానర్ చేయాలి తప్ప, ఇది ఇలా జరిగింది కదా, ఎందుకు జరిగింది, లెటర్ వచ్చింది కదా, ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటి వాటికి అవి కేవలం ఊహాగానాల కింద మిగిలిపోతాయి తప్ప. సో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందండి. ఆ లెక్కల ప్రకారంగా మా అధినేత వెళ్తారు. ఆ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆచరిస్తుంటాం. కూడా అవకాశం వస్తుందని ఆశిస్తున్నారా నాగబాబు గారు? రావాలని కోరుకుంటున్నాను సార్. రావాలని కోరుకుంటున్నారు, అది ఎవరైనా కోరుకుంటారు. అదే చెప్తున్నాం కదా. కానీ ఆ పార్టీలో ఏ నాయకుడు ఎదిగినా మాకు గౌరవమే కదా సార్. వస్తుందని ఆశించడం వేరు, రావాలని కోరుకోవడం వేరు. శ్రీనివాస్ గారు 2 పదాలకి చేస్తారు. వస్తుందని జన సైనికుల్లో ఎవరికి ఆశలు ఉండవు సార్. ఆశలు చంపేసుకున్నారా? లేదు, ఆశలు మేము చంపుకోం సార్, మేము ఆశపడం సార్. ఎందుకంటే మా అధినేత మాకు నేర్పింది పోరాటం చేయమని, ప్రజా సమస్యల మీదని. ఆ యుద్ధంలో, ఆ ప్రాసెస్లో వెళ్తుంటే మాకేమన్నా అవకాశాలు వస్తే మేము అందిపుచ్చుకుంటాం తప్ప పర్టికులర్గా ఇది వస్తుందని చెప్పి మీరు యుద్ధం చేయండి అంటే మా అధినేత ఆ రకంగా మాకు నేర్పలేదు సార్. ఇట్స్ క్లియర్ పాయింట్ అండి. ఓకే, ఆ ప్రాసెస్లో ఏదైనా వస్తే, బెనిఫిట్ వస్తే డెఫినెట్గా తీసుకోవడానికి మేము రెడీ అవుతామండి. పర్టికులర్గా దానికోసమే యుద్ధం చేయమని మా అధినేత ఏ రోజు చెప్పలేదు. అది చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఎలా ఉన్నా దాన్ని కూటమిగా ధర్మం ప్రకారంగా మేము ఆచరిస్తామండి, అంతే. చివరిగా నల్లం శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న. భవిష్యత్తులో ఎప్పుడైనా జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే నల్లం శ్రీనివాస్ గారికి పోటీ చేసే సత్తా, శక్తి, వనరులు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవునా? డెఫినెట్గా పోటీ చేస్తాను. ఈరోజు కాకపోతే 2029 కావచ్చు, లేదంటే 34 కావచ్చు.
డెఫినెట్గా జనసేనకి తరపున నెగ్గి మా అధినేతని సీఎంగా చేయాలని ఆ కోరికతో ఉన్నాం కనుక నిజంగా అవకాశం వస్తే కనుక ఆయన సీఎం అయ్యే నెంబరింగ్లో కౌంటర్ నెంబరింగ్లో నేను ఒక భాగం అవ్వాలని నాకు కూడా ఒక ఆశ అయితే ఉంటుంది సార్. ఆ వనరులు ఉన్నాయా మీ దగ్గర? అన్ని రకాలుగా అండి. రెడీ చేసుకుంటున్నారా? రెడీ ఉన్నాయి, రెడీ చేసుకుంటాం. అవన్నీ దానికేమీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము చేసేది జీరో పాలిటిక్స్ సార్. జీరో బడ్జెట్ పాలిటిక్స్. జీరో బడ్జెట్ పాలిటిక్స్. మేమైతే అన్ని రకాలుగా మేము మా అధినేతను సీఎం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు రోజా గారు చేసిన వ్యాఖ్యల మీద పెద్దగా కౌంటర్ ఇవ్వట్లేదు జనసేన. అలానే ఎందుకు అనుకుంటారు సార్? పాపం ఆవిడ రీసెంట్గానే చెప్తున్నా అండి, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనరల్గా ఈ టైప్ ఆఫ్ పొలిటీషియన్స్ ఎలా ఉంటారంటే అండి, ఎప్పుడూ లైమ్లైట్లో ఉండాలని కోరుకుంటారు. పాపం ఆవిడకి సినిమాలు లేవు, రాజకీయంగా ఏ విధమైన పోస్టు లేదు. సో అలాంటప్పుడు ఒక సైకోలాగా ఒక పిచ్చి పెట్టిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ వాళ్ళు లైమ్లైట్లో ఉన్నాను అనుకుని పిచ్చి పిచ్చి పేలాపాలను పేలుతుంటారండి. అవి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళకు కూడా అర్థం కాదండి. నిజంగా వాళ్ళకి అర్థమయ్యి ఉంటే, ఒక అధినేతకి హెల్త్ బాగోక ఇంట్లో ఉంటే వాటి మీద మాట్లాడటం అన్నది ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆవిడ ఎప్పుడూ దిగజారిపోయి రాజకీయాలు చేస్తారు, ఈవిడ ఇంకా దిగజారిపోయి మాట్లాడుతుందండి. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు దిగజారుడు అన్ని విని బోర్ అయిపోయామండి. పెద్ద పట్టించుకోలేదు వాళ్ళని. అదే పట్టించుకుంటాం సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక పిచ్చి కుక్క ఉందండి, రోడ్డు మీద మురుగుతూ ఉంటుంది. మురుగుతున్నప్పుడు అప్పుడు మేము ఏం చేస్తాం అంటే, మురుగుతుందని చెప్పి అలా రోడ్డు మీద వదలరండి, దాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ అయినా జాయిన్ చేయాలి, లేదంటే దొడ్లైనా కట్టేవాళ్ళండి. సో ఇలాంటి పిచ్చి కుక్కలను ఏదో రోజు హాస్పిటల్ అయినా ఉంటారు, లేదంటే జైల్లో ఉంటారండి. ఆ స్థాయికి వరకు దిగజారిపోతున్నారండి. సో డెఫినెట్గా రోజా గారు మాట్లాడిన విధానం కానీ ఏదైనా చాలా ఒక ఆడవారిగా ఆ మాత్రం మాట్లాడటం అన్నది చాలా ఆవిడ విజ్ఞతగా వదిలేవాలండి. కానీ దేవుడు అంటూ ఉంటే కనుక ఆవిడని తప్పకుండా శిక్షిస్తాడు. భగవంతుడు శిక్షిస్తాడు. ఆల్రెడీ వేశారు కదండి, 151 నుంచి 11కి వచ్చారు. ఇంకా తగ్గిద్దంటారా? టార్గెట్ అదండి. 11 నుంచి 1కి రావాలి, 0కి రావాలని పోటీ పడుతున్నారు. వాళ్ళ టార్గెట్ అది. సో అందులో పాపం ఈవిడ చేయాల్సిన పాత్ర ఈవిడ డెఫినెట్గా చేస్తున్నారు. ఎలాంటి నోడుదోల వల్లే కదండి వాళ్ళ అధినేత రోడ్డు మీదకి వచ్చాడు, ఈవిడ రోడ్డు మీదకి వచ్చింది. గతంలో ఈవిడ మాట్లాడిన విధానం కానీ, ఈవిడ చేసిన స్కాములు కానీ, ఆడుదాం ఆంధ్రాలో ఏదో స్కామ్ జరిగిందని కూడా కూటమి నేతలు మాట్లాడారు. సుమారు 100 దాని మీద ఏ రోజు మాట్లాడలేదు. అది ఆ ఇంటర్వ్యూలోనే చూడటం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి అప్పుడు నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తుందా? ఈజ్ ద హోల్ అండ్ సోల్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ది మినిస్ట్రీ. అప్పుడు ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? అంత లీగల్గా జరుగుతుంది. అప్పుడు లీగల్గా జరుగుతుంది. లీగల్ ప్రొసీజర్లోనే ఆవిడ మీద 30,000 పేజీల షార్ట్ షీట్ రెడీ చేశారు. దానికి సమాధానం చెప్పాలి కదండి. అలాగే ఈవిడ పబ్లిక్గా ఒక దళిత బిడ్డని తిట్టారు, దాని మీద సమాధానం చెప్పాలి కదా. అసెంబ్లీ సాక్షి ఈవిడ చేసిన ఆహభావాలు కానీ ఏ రోజైనా రాజకీయ నాయకురాలుగా బిహేవ్ చేసిందండి. మోరెవరు ఈ పార్టీలోనే, వైసీపీలోనే ఆ కల్చర్ ఉందండి, వాడుకోవాలి, వదిలేవాలి. 10 ఏళ్ళ పాటు చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని వాడుకున్నారు, వదిలేశారు. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు, జగన్ గారిని ఏ విధంగా వాడుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఈవిడికి దిక్కు మొక్కు లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మాట్లాడినామండి, టైం వచ్చినప్పుడు చాలా బలంగా సమాధానం ఇస్తామండి, అందులో ఎక్కడ లేదు. ధన్యవాదాలు నల్లం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇది చూశారు కదా, తను ఏ రోజు కూడా పదవుల కోసం ఆశపడలేదని, తన అధినేతని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలనేటువంటి ఆశయంతోనే జనసేన పార్టీలో పనిచేస్తున్నానని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అన్ని వనరులు ఏర్పాటు చేసుకుంటున్నానని అంటున్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సినీ ప్రొడ్యూసర్ నల్లం శ్రీనివాస్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా.